గైస్, చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎందుకు రాకూడదు? అండ్ గవర్నమెంట్ స్ట్రక్చర్ వాళ్ళ హ్యాండిల్ చేస్తే మంచిగా ఉంటది కదా అంటే ఎస్. బట్ రానివ్వరు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక లూప్ లో ఉంటాం. చదువుకున్న వాళ్ళందరూ సరే ఎంసీఏ చేసిన, ఎంబీఏ చేసిన, డిగ్రీ చేసిన, మాస్టర్ చేసిన, మనకు ఒక లూప్ ఉంది. ఆ లూప్ ఏంటి? చదవడం, కోచింగ్ తీసుకోవడం, జాబ్ చేయడం. మనకు ఆల్రెడీ ఒక లూప్ సెట్ చేసి పెట్టారు గవర్నమెంట్ కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, అందరూ. మరి అది కరెక్ట్ కాదా అంటే కరెక్టే. బట్ ఇంకా అలా కరెక్ట్ అన్నప్పుడు ఇంకా స్టూడెంట్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ రాజకీయాల దగ్గరికి ఎక్కడొస్తారు? ఎప్పుడు వస్తారు? దేనికి వస్తారు? బట్ వచ్చినా రానివ్వరు. ఇది మాత్రం 100% పక్కా. మరి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ లూప్ ని బ్రేక్ చేస్తే అప్పుడు వెళ్ళగలం. ఇన్ కేస్ బ్రేక్ చేసినా వెళ్ళగలమన్న 100% ఛాన్స్ లేదు. ఎందుకంటే రానివ్వరు. రానివ్వరు రానివ్వరు అంటే ఎవరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ కాదు, పాలిటిక్స్ కాదు, పొలిటీషియన్స్ కాదు, ప్రజలే రానివ్వరు. ఫస్ట్ అసలు స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక పార్టీ పెట్టడం, అట్లీస్ట్ ఆడ వెనకాల అట్లీస్ట్ ఒక ఇద్దరైనా వెళ్తారా? వెళ్ళరు. ఆయన నిజంగా ఎంత తెలివైన పర్సన్ అయినా సరే ఆడ వెనకాల వెళ్ళరు, అది సపోర్ట్ చేయరు. ఆడికి ఎంత తెలివి ఉన్నా సరే ఆడి దగ్గరికి వెళ్ళరు. సో ఇది వీళ్ళు ప్రజలే రానివ్వరు అనమాట. నేను నాకు ఏమనుకున్నా పర్లేదు. అందువల్లే స్టూడెంట్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఈ లూప్స్ లోకి రాదు. శుభ్రంగా కోచింగ్ తీసుకొని జాబ్ చేసుకుని 9 to 5 లో సెట్ అయిపోతారు. అందుకే డెవలప్ అవ్వడానికి చాలా 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 టైం పడుతుంది. అర్థం చేసుకోండి, అర్థమవుతుంది మొత్తం.